అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై సంచలన నివేదికను విడుదల చేసింది. ఇరాన్ యుద్ధ ప్రభావం కారణంగా ప్రస్తుత ఏడాదికి ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు అంచనాలను 3% తగ్గిస్తూ IMF నిర్ణయం తీసుకుంది. హార్ముజ్ జలసంధి మూసివేతతో చమురు ధరలు 32% వరకు పెరిగే అవకాశం ఉందని, దీనివల్ల ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం 4.7%కి చేరుకుని ఆందోళనకరంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో వస్తున్న భారీ పెట్టుబడులు ఆర్థిక వ్యవస్థకు కొంత ఊరటనిస్తున్నాయని IMF తన తాజా నివేదికలో స్పష్టం చేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గమనాన్ని ఇరాన్ యుద్ధం తీవ్రంగా దెబ్బతీస్తోందని IMF తాజా నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది అంతర్జాతీయ వృద్ధి రేటు గతంలో అంచనా వేసిన 3.1% నుంచి 3%కి పడిపోనుందని పేర్కొంది. హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీని ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు 32% వరకు పెరిగే అవకాశముందని IMF అంచనా వేసింది. చమురు ధరల పెరుగుదల వల్ల గత 2 ఏళ్లుగా అదుపులో ఉన్న ద్రవ్యోల్బణం మళ్లీ పెరిగి ఈ ఏడాది అంతర్జాతీయ వినియోగదారుల ధరల సూచి 4.7%కి చేరవచ్చునని హెచ్చరించింది. మరోవైపు ఈ ఆర్థిక సంక్షోభం నుంచి ప్రపంచాన్ని రక్షించడంలో సాంకేతిక రంగం కీలక పాత్ర పోషిస్తోందని నివేదిక వివరించింది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో పెరుగుతున్న పెట్టుబడులు మందగమనాన్ని కొంతవరకు అడ్డుకుంటున్నాయి. సొంతంగా ఇంధన వనరులు కలిగి ఉండి AI సాంకేతికతను ఎక్కువగా వాడుతున్న అమెరికా వంటి దేశాలు ఈ యుద్ధ ప్రభావం నుండి సురక్షితంగా ఉన్నాయని IMF తెలిపింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 2.3%తో స్థిరమైన వృద్ధిని నమోదు చేయొచ్చునని అంచనా వేసింది. అయినప్పటికీ సుదీర్ఘకాలం పాటు యుద్ధం కొనసాగితే అంతర్జాతీయ సరఫరా పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందని ప్రపంచ దేశాలను IMF హెచ్చరించింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.